నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ ఒప్పందాన్ని ఇరాన్ పాలకులు తమ శత్రువుల ముందు లొంగిపోయినట్లుగా కాకుండా తమ పోరాటానికి దక్కిన విజయంగా ప్రాజెక్టు చేసుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారు. అయితే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇరు దేశాల మధ్య నడిచిన విధ్వంసకర యుద్ధం, సొంత దేశంలోని హార్డ్ లైనర్స్ నుండి ఎదురవుతున్న తిరుగుబాటు మధ్య ఈ ఒప్పందాన్ని ప్రజలకు వివరించడం ఇరాన్ పాలకులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇరాన్ రేకెత్తిస్తున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని ఇరాన్ దేశ అత్యున్నత న్యాయకత్వం తమకు దక్కిన ఒక చారిత్రాత్మక విజయంగా అంతర్జాతీయ సమాజం ముందు కలరింగ్ ఇస్తోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగెర్ కాలివాఫ్, ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్లు ఈ డీల్ ను ఒక అద్భుతమైన మలుపుగా అభివర్ణించారు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ను లొంగదీసుకోవడంలో, ఇక్కడి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో, అలాగే మిలిటరీ యాక్షన్ ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని లేదా హిజ్బుల్లాతో ఉన్న సంబంధాలను తుడిచిపెట్టడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాయని, అందుకే తాము విజేతలుగా నిలిచామని ఇరాన్ ఆర్గ్యుమెంట్ చేస్తోంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ విక్టరీ స్లోగన్స్ వెనుక ఇరాన్ ఎదుర్కొంటున్న అసలైన భయాలు, వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుద్ధం వల్ల, కఠినమైన అంతర్జాతీయ ఆంక్షల వల్ల చమురు మార్కెట్లకు యాక్సెస్ తగ్గిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. సాధారణ ఇరాన్ కుటుంబాలకు ఈ ఒప్పందం విజయమా లేక పరాజయమా అనే దానికంటే మార్కెట్లో నిత్యావసరాల ధరలు తగ్గుతాయా, మళ్లీ యుద్ధం వస్తుందనే భయం పోతుందా లేదా అనేదే ముఖ్యం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఇరాన్ కు నేరుగా తమ పన్ను డబ్బు ఇవ్వటం లేదని, కానీ వాళ్ళు కండిషన్స్ పాటిస్తే బిలియన్ల డాలర్ల నిధులకు యాక్సెస్ దక్కుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ లీడర్షిప్ కూడా దీన్ని అమెరికాపై డిపెండెన్సీ లా కాకుండా దేశ పునర్నిర్మాణానికి దక్కిన పెట్టుబడిగా మార్కెట్ చేసుకుంటోంది. కానీ ఈ అధికారిక కథనాన్ని ఇరాన్ లోపల ఉన్న హార్డ్ లైనర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ డిప్యూటీ చైర్మన్ ఈ డ్రాఫ్ట్ ఒప్పందాన్ని ఇరాన్ ను అమెరికా కాలనీగా మార్చే పత్రమంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని మళ్లీ ఓపెన్ చేయవద్దన్న సుప్రీం లీడర్ ఆదేశాలను చర్చల ప్రతినిధులు ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్ ను అస్సలు నమ్మలేమని, ఈ ఒప్పందం ఒక రకమైన శరణాగతి లాంటిదేనని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. అయినప్పటికీ దేశంలో అత్యున్నత కేంద్రం అధికారం ఈ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్లే హాట్ లైన్ గలాలు ప్రస్తుతం కొంచెం తగ్గాయని తెలుస్తోంది. ఎందుకంటే ఒప్పందాన్ని తిరస్కరిస్తే వచ్చే నష్టం కంటే హార్డ్ లైనర్స్ కోపాన్ని భరించడమే మేలని ఇరాన్ భావించింది. ఇదే టైంలో ఈ గ్లోబల్ డీల్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రూపంలో ఒక పెద్ద థ్రెట్ పొంచి ఉంది. దక్షిణ లెబనాన్ నుండి తమ సైన్యం వెనక్కి తగ్గేదే లేదని నెతన్యాహు భీష్మించుకు కూర్చున్నారు. మరొకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెబనాన్ లో ఇజ్రాయెల్ జరుపుతున్న దారుణమైన దాడులను, పౌరుల మరణాలను పబ్లిక్ గానే విమర్శిస్తున్నారు. వాషింగ్టన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కనిపిస్తున్న ఈ అంతర్గత విభేదాలు ఇరాన్ కు దౌత్యపరంగా కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ, ఇజ్రాయెల్ కనుక లెబనాన్ లో ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే ఈ ఒప్పందం నిమిషాల్లో ముక్కలైపోయే ప్రమాదం ఉంది. స్విట్జర్లాండ్ లో జరగబోయే తదుపరి చర్చల్లో ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, లెబనాన్ ఇష్యూస్ లాంటి మోస్ట్ కాంప్లికేటెడ్ విషయాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇరాన్ ప్రజల జీవితాల్లో నిజంగానే శాంతి వస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లోనే తేలనుంది.